బైబిల్ గ్రంథంలో మోకాలపై మోకరించి ప్రార్థన చేసిన 10 మంది ఎవరు? మొదటిగా దానియేలు. తన ప్రజల కొరకు సింహాల భూమిలో పడేసినప్పుడు దానియేలుని అతడు మోకాలపై ప్రార్థన చేసినప్పుడు సింహాల నోరు మూయించినట్టుగా మనం చూడగలం. రెండవది దావీదు కుమారుడైన సొలొమోన్ మహారాజు. మూడవది ఏలియా ప్రవక్త. దేవుని అడుగుజాడలో నడుస్తూ దేవుని కొరకు రోషం కలిగినటువంటి వ్యక్తి ఏలియా. ఐదవది యేసుక్రీస్తు తన కుమారుని కొరకు ప్రార్థన చేసిన తండ్రి, తన కుమారుణ్ణి బ్రతికించమని మోకాలపై ప్రార్థన చేస్తున్న తండ్రి. ఆరవది ప్రవక్త ఎజ్రా ప్రవక్త. ఈయన పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తగా ఉంటూ మోకాలపై ప్రార్థించిన వ్యక్తిగా ప్రవక్తగా మనం చూడగలం. ఏడవది యేసుక్రీస్తు వారు. ఈయన ఒంటరిగా ఏకాంత ప్రార్థన మోకాలపై ప్రార్థన చేసేవాడు. ఎనిమిదవది స్టిఫెన్ దేవుని కొరకు అతని ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాడు. చివరికి హతసాక్షిగా మార్చబడి దేవుని కొరకు రోషం కలిగిన వ్యక్తిగా మనం చూడగలం. స్టిఫెన్ రాళ్లతో కొట్టబడిన వ్యక్తిగా మనం చూడగలం. 9 పేతురు. ఈయన అపోస్తులైన పేతురు. ఈయన కూడా మంచి ప్రార్థనాపరుడు. మోకాల ప్రార్థనలో ఉండి అనేక అద్భుతములు కార్యములు చేసిన వ్యక్తిగా మనం పేతురును చూడగలం. పౌలు. ఇతను బైబిల్లో 14 పత్రికలు రాశాడు. మంచి సేవ చేస్తూ అనేక సంఘాలను నిర్మించాడు.